ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అజ్ఞానము వలన దేహ పరిమితమైన మనకు మన దేహములో అన్ని అవయవాలు, ఇంద్రియాలు కూడా మన ఆధీనములో ఉండవు. గురుకృప వలన దేహ భ్రాంతిని అతిక్రమించిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామై ఉండడమే కాకుండా పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం తమ ఆధీనంలో ఉంచుకొనగలరు. కనుకనే వారు అవసరమని తలచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి భక్త రక్షణ కావించగల సర్వసమర్థులై ఉంటారు. అయితే అట్టి వారి కృపను పొందే విధంగా మన జీవన విధానం నడుపుకోవాలి. ఆ విధంగా భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపను పొందిన ధన్యజీవుల అనుభవాలు కొన్ని స్మరించుకుందాం. పెనపర్తి వాస్తవ్యులు పంచాక్షరి మస్తానయ్య వీరు చాలా కాలంగా స్వామివారి భక్తులు. వీరికి అనేక సార్లు స్వప్న సందేశాలు ఇచ్చి ఎన్నో ఆపదల నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరిని కాపాడారు. అలాంటి సంఘటనలో ఇది ఒకటి. ఆగస్టు 1987 స్వామివారి మహాసమాధి చెందిన తర్వాత ఒకరోజు ఈ మస్తానయ్య గారికి ట్రాక్టర్ తోలేందుకు పోవద్దని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వప్నంలో హెచ్చరించారు. తెల్లవారి ఆ ట్రాక్టర్ తాళాలు తీసుకోపోతే 2 సార్లు కింద పడ్డాయి. కానీ ఆ రోజు దున్నకుంటే ఆ తర్వాత దున్నేందుకు నీళ్లు దొరకవు కనుక నారు వేసేందుకు వీలు లేక తన యజమాని రెడ్డి గారికి చాలా నష్టం జరుగుతుంది అని విధి లేక శ్రీ స్వామివారికి నమస్కరించి ఇతను ట్రాక్టర్తో దున్నుతున్నాడు. పొలంలో ఒక చోట మరమ్మత్తు చేసిన గుంటలో ముందు చక్రాలు దిగబడి గేరు మార్చి బండి లాగించే ప్రయత్నంలో వెనక చక్రాలు లేచిపోయి ట్రాక్టర్ తిరగబడిపోయింది. ఇతను స్టీరింగ్ కింద పడిపోయాడు, బురదలో కూరుకుపోయాడు. ఎలా తప్పించుకొని బయటకు వచ్చాడో అతనికే తెలియదు. అది చూసిన వారంతా బురద దున్నకంలో ఇలాంటి యాక్సిడెంట్ జరిగిన డ్రైవర్లందరూ అక్కడికక్కడే మరణించారు, నీవు బయటపడ్డావంటే అది కేవలం స్వామివారి కృపే అని ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అదేవిధంగా ఇంకొక లీల. వీరు యజమాని ఆదినారాయణ రెడ్డి గారి పొలంలో నీటి కొరకు పాయింట్ వేయించాలని 4 చోట్ల ప్రయత్నించినా లాభం లేకపోయింది. అప్పుడు ఈ మస్తానయ్య గారు తన యజమానికి జరిగే నష్టము గురించి చాలా బాధపడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి మొరపెట్టుకున్నారు. బోరింగ్ ఎక్కడ వేస్తావు, నీళ్లు పడతాయో తెలపమని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఇతను ప్రార్థించాడు. ఆ రోజు రాత్రి ఈ మస్తానయ్య గారి స్వప్నంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ దృశ్యాన్ని గోచరింపచేశారు. రెడ్డి గారి పొలములో కొంగలు, కాకులు, నక్కలు ఒకచోట నీరు తాగుతున్నట్టు దృశ్యాన్ని చూపించారు. ఆ పొలములో ఆ దృశ్యం గోచరించిన చోట బోరింగ్ వేస్తే ఆ తర్వాత సమృద్ధిగా నీరు పడ్డాయి. మీరు మా వైపు చూస్తే మేము మీ వైపు చూస్తుండయ్యా, వాళ్ళుండే దాన్ని బట్టి కదయ్యా మనం ఉండేదని శ్రీ స్వామివారి ఇచ్చిన అభయం ఈ లీలకు చక్కగా సరిపోతుంది. ఇంకొక లీల ఇది. బ్రాహ్మణపల్లి గ్రామస్తులు బట్రెడ్డి శ్రీనివాసుల రెడ్డి భార్య మనోజమ్మ, ఈమె పేరు. వీరికి వివాహమైన 4 సంవత్సరముల వరకు సంతానం లేదు. శ్రీ స్వామి వారితో వారికి గల అనుభవం వలన ఆమె 1986 ఫిబ్రవరిలో శ్రీ స్వామివారి సమాధిని దర్శించి తన కోరికను విన్నవించుకుంది స్వామివారికి. నాటి రాత్రి శ్రీ స్వామివారు ఆమె స్వప్నంలో సంతానం ప్రసాదించానని తమ ఆశీర్వాద సూచకముగా ఒక దారం ప్రసాదించారు స్వామివారు. తెల్లవారి చూస్తే నిజంగానే శ్రీ స్వామివారు ప్రసాదించిన దారం ఆమె తాళిబొట్టు నిండా చుట్టుకొని ఉంది.
ఇంకొక లీల ఇది. ఇబ్రహీంపట్నం, ఇతను ఎలక్ట్రికల్ ఇంజనీర్ మాధవరావు గారని. వీరికి జీవితంలో అనేక కష్ట నష్టాలకు లోనే మనశ్శాంతి కోల్పోయారు. దైవ చింతననే శరణు వేడారు, దైవాన్ని. అప్పుడు వీరు కనకదుర్గమ్మ అమ్మవారిని ఆరాధించసాగారు. ఆమె సాక్షాత్కరించింది, కానీ వీరికి మనశ్శాంతి పొందలేదు. అట్టి స్థితిలో ఆ కనకదుర్గమ్మ కృప వలన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర లభించి పారాయణ చేశారు. వెంటనే తన మానసిక వేదన ఏమైందో గాని ఎంతో శాంతిని పొందారు. వెంటనే శ్రీ స్వామివారి ఆశ్రమానికి 50 రూపాయల దక్షిణ పంపుతూ శ్రీ స్వామివారి భగవాన్ వెంకయ్య స్వామివారి చరిత్ర పారాయణ పూజ ప్రారంభించారు. శ్రీ స్వామివారి 3వ ఆరాధన ఉత్సవమునకు కుటుంబ సమేతంగా వచ్చి 1 వారం రోజులు శ్రీ స్వామివారిని సేవించుకున్నారు. 24/8/85 శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాలరాతి విగ్రహం ఆవిష్కరణ. ఆ రోజు ఆ జనములో ఆ విగ్రహాన్ని, సమాధిని దర్శించలేక దూరము నుంచే వీరు చూస్తున్నారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి ఇలా దర్శనమిచ్చారు. సమాధి నుంచి శ్రీ స్వామివారి నడుం వరకు పైకి వచ్చి దర్శనమిచ్చారు. ఇలా అన్నారు, ఇక్కడేమి చూస్తావు, అందరిలో నన్ను చూడు అని చెప్పి అదృశ్యమయ్యారు. అది మొదలు వీరు అన్న సంతర్పణ దగ్గర వడ్డనలోని పాల్గొన్నారు. ఈ మాధవరావు గారు వారిదే ఇంకొక అనుభవం ఇలా ఉంది. వీరికి 1.5 సంవత్సరముల నుంచి గుండెకి ఎడంవైపు నొప్పి. ఎక్కువసేపు ధ్యానంలో వీరు కూర్చోలేరు. డాక్టర్లు ఇచ్చిన మందులు కూడా నిష్ప్రయోజనమే. ప్రాణాపాయమని భయపడ్డారు. ఆ బాధను నివారించి కాలాన్నంతటినీ తమ ధ్యానంలో గడిపేటట్లు చెయ్యమని ఆరాధనకు వచ్చినప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి వీరు విన్నవించుకొని ప్రార్థించి సమాధిని వదిలి రాలేక ఎంతో దుఃఖంతో వచ్చేశారు. ఇల్లు చేరిన తెల్లవారి నుంచి 15 రోజులు వీరికి రక్త విరోచనాలు అయ్యాయి. 16వ రోజు విరోచనాలు నిలిచిపోయాయి. గుండె నొప్పి కూడా శాశ్వతముగా మాయమైపోయింది. లక్ష్మీనారాయణ రూపం స్వప్నంలో వీరికి దర్శనమయ్యింది. ఆ తర్వాత నుంచి వారికి పూర్వం కంటే ఎంతో గాఢంగా ధ్యానం కుదరడం ప్రారంభించింది. ఆగస్టు నెలలో వీరికి సాయినాథుడు కనిపించి, గది లోపల శుభ్రంగా ఉంది, కానీ పైన బూజు ఉంది, ఆ బూజు శుభ్రం చేస్తే నేను గదిలోకి వస్తానని శ్రీ సాయినాథుల వారు సెలవిచ్చారు. ఇది బాబా చేసిన ఆధ్యాత్మిక ప్రబోధమని వారు నమ్ముతున్నారు. ఓం నారాయణ. ఆది నారాయణ.